చాలామంది పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో మనం చపాతీతో ఎగ్ వెజిటేబుల్ రోల్స్ అయితే రెడీ చేసుకోబోతున్నాం. ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. మనం ఎలాగో ఎగ్ కూడా వేస్తాం కాబట్టి ఏ వెజిటేబుల్ వేసినా బాగానే ఉంటుంది టేస్ట్. ఈలోపు చపాతీ పిండిని కూడా కలిపి ఉంచుకోవాలి. చపాతీ పిండి బాగా నానితే చపాతీలు అనేవి బాగా టేస్ట్గా వస్తాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలి బాగా. ఇవి హాఫ్ వరకు కుక్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి కారము, గరం మసాలా అలాగే ధనియాల పొడి అయితే యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుందని. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసి కర్రీని అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చపాతీని అయితే మనం చపాతీ కట్తో రోల్ చేసుకొని ఇలా పెనం మీద వేసేసి రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. చపాతీ పిండిని నేను ఎలా కలిపానో మీకు కావాలంటే లాంగ్ వీడియోస్లో ఉందండి, పోస్ట్ చేశాను. మీరు ఛానల్ హోమ్ పేజ్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. చపాతీని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ అయితే కలిపేసుకుందాం. గిన్నెలోకి ఉప్పు పసుపు వేసి, కారం అయితే నేను వేయట్లేదండి ఎందుకంటే మనం కర్రీలో వేసాం కదా. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ అయితే బీట్ చేసుకుందాం బాగా. పిల్లలకైతే చాలా హెల్దీ అనమాట, చక్కగా తినేస్తారండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి మనం బీట్ చేసుకున్న ఎగ్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీలు దీనికి స్టిక్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేతితో ప్రెస్ చేస్తూ ఉంటే చపాతీ అనేది ఆమ్లెట్కి బాగా అంటుకుపోతుంది. చపాతీ అనేది బాగా కాలిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న కర్రీని చపాతీ మీద ఇలా స్ప్రెడ్ చేసేసి నేను టమాటా సాస్ అయితే వేస్తున్నాను. ఇలా టమాటా సాస్ వేసి మీరు ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి ఎక్స్ట్రాగా, నేనైతే వేయట్లేదు. ఇలాగా సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలు అయితే చాలా ఈజీగా తినేస్తారు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.